ఫేస్బుక్లో రీయూజ్డ్ కంటెంట్ని ఉపయోగించుకొని మానిటైజేషన్ చేసుకోవడానికి ఫేస్బుక్కే మనకు ఒక మంచి ఆప్షన్ అయితే ఇచ్చింది. ఇప్పుడు ఆ ఆప్షన్ ఏంటిదనేది మీకు నేను చెప్పాను అనుకోండి, మీరు కూడా రీయూజ్డ్ కంటెంట్తో ఇక్కడ నుంచి మీ ఫేస్బుక్లో ఎక్కువ మోతాదులో మీరు మనీ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్న తర్వాత మీరు మీ అకౌంట్ దగ్గర ఈ రీయూజ్ కంటెంట్ని ఉపయోగించుకోవడం అయితే స్టార్ట్ చేయండి. ఇక దాని తర్వాత నా చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, ఎవరైనా సరే నా ఛానల్కి సపోర్ట్ చేయాలి అని మీకు అనిపిస్తే మాత్రము మెంబర్షిప్లో కానివ్వండి, లేదంటే సూపర్ థ్యాంక్స్ సెండ్ చేసి కానీ చేయొచ్చు. ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇక మనకు వచ్చే వ్యూస్ మీరు చూస్తూనే ఉన్నారు కదా, జస్ట్ లైక్ ఒక మంచిగా యూట్యూబ్ స్టూడియో లాగా ఒక ప్రొఫెషనల్ లాగా సెటప్ చేద్దామని అనుకుంటున్నారు. సో దానికోసం సపోర్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రము మెంబర్షిప్ లేదంటే సూపర్ థ్యాంక్స్ సెండ్ చేసి తెలియజేయగలరు. నాకు ఎక్కువ వ్యూస్ వస్తే మిమ్మల్ని నేను అడిగేదానే కాదు, ఆ విషయం మీ అందరికైతే తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను. తర్వాత మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు అదంతా కూడా పక్కకు పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం రాకుండా మనం మన కంటెంట్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఫేస్బుక్ ఇచ్చిన ఆప్షన్ ఏంటిది అని అంటే, మనము ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ అనుకుంటూ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తూ ఉంటుంది. పక్కకి మనకి సీ ఆల్ అని ఉంది కదా, ఆ సీ ఆల్ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సీ ఆల్ అని 7 చూపిస్తుంది, మీకు నార్మల్గా చూపించినా పర్వాలేదు. అన్న తర్వాత ఇక్కడ కింద నుంచి వెళ్ళి సెకండ్ ఆప్షన్ క్లియర్గా చూడండి, ట్రై క్రియేటింగ్ కంటెంట్ విత్ ద న్యూ పోస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అని మనకి చెప్తూ కింద ఏమంటుంది, బ్రౌజ్ ఐడియాస్ ఆన్ హౌ టు రీయూజ్డ్ యువర్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఇన్ ఏ న్యూ వే, షెడ్యూల్ పోస్ట్ ఆర్ మోర్. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన మన వీడియోస్ ఉన్నాయి కదా, అవి షెడ్యూల్లో ఉన్నవి అయినా లేదంటే ఆల్రెడీ పబ్లిక్లో ఉన్నవి అయినా సరే, వేటి నుంచి అయినా సరే మీరు కంటెంట్ అనేది ఉపయోగించుకొని మళ్ళీ రీల్స్ వీడియోస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అని మనకి చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ట్రై క్రియేటింగ్ కంటెంట్ విత్ ద న్యూ పోస్ట్ మేనేజింగ్ టూల్స్ అని చూపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద మనము క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మనం ఇప్పటివరకు కూడా అప్లోడ్ చేసిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. సో షెడ్యూల్ ఫస్ట్ కనిపిస్తుంది, కానీ నా అకౌంట్లో షెడ్యూల్ ఉన్న వీడియోస్ ఏమీ లేవు కాబట్టి అక్కడ ఎంటీగా ఉంది. దాని తర్వాత పబ్లిష్ మీద క్లిక్ చేయగానే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా 1 by 1 కనిపిస్తున్నాయి. ఇక గ్రూప్ పోస్ట్లు అంటే మనం ఇవి యూజ్ చేసుకోకూడదు, ఎందుకంటే మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాటిని పక్కకు పెట్టేసి షెడ్యూల్ లేదంటే పబ్లిష్డ్ కంటెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వీడియోసే కాకుండా రీల్స్ వీడియోస్ కూడా కనిపిస్తాయి, అంటే లాంగ్ వీడియోసే కాకుండా రీల్స్ కనిపిస్తున్నాయి, అలాగే ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ మూడింటి నుంచి వెళ్ళి మనకు ఎందులో నుంచి వెళ్ళి మనం రీల్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఒక వీడియో నుంచి వెళ్ళి అనుకున్నాం అనుకోండి, వీడియో ఆల్మోస్ట్ 1 minute ఎబో ఉంటుంది, కానీ రీల్స్లో మాత్రం మనకి 1 minute బిలోనే ఉండాలి కాబట్టి సో కొన్ని సెకండ్స్ ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి మూమెంట్ వరకు మనకి కావాలి వీడియోలో ఉన్న సన్నివేశము అనేది మనము ఎడిట్ చేసుకొని దాన్ని మనము అప్లోడ్ చేసినామంటే ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా మనం రీల్స్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి రీయూజ్డ్ కంటెంట్ అని మానిటైజేషన్ ప్రాబ్లం అని పాలసీ ఇష్యూస్ అని ఎలాంటివి కూడా రాకుండా మన కంటెంట్నే మళ్ళీ మనం యూజ్ చేసుకొని వ్యూస్ రాపించుకోవచ్చు, అలాగే మనం మనీ ఎర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. రీజన్ ఏంటి అని అంటే, చూడండి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద ఓకే, ఎందుకు అని అంటే ఆల్రెడీ నేను లాంగ్ వీడియోని క్రియేట్ చేశాను అంటే దానికి సీక్వెల్గా నేను రీల్స్ వీడియోస్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాను. కానీ ఇలా మళ్ళీ మనం క్రియేట్ చేసాం అనుకోండి, ఆడియన్స్కి బోరింగ్ అనిపిస్తుంది, మళ్ళీ వచ్చిన కంటెంటే మళ్ళీ వచ్చింది అనేసి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి నేను చేయట్లేదు. సో మీరు అలా అప్లోడ్ చేయట్లేదు అని అంటే మాత్రము మీరు లాంగ్ వీడియోస్ నుంచి వెళ్ళి ఈ రీల్స్ అనేది క్రియేట్ చేసుకొని మీరు అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఇది మనకి ఎలాంటి టైంలో ఉపయోగపడుతుంది, మనకు ఒకవేళ టైం కుదరలేదు, ఇవాళ మనం రీల్ వీడియో ఏమీ క్రియేట్ చేయలేదు, టైం దాటిపోతుంది ఎలాగా, సో మనం కన్సిస్టెన్సీని మిస్ అవ్వకూడదు అని ఉన్న ఎమర్జెన్సీ టైంలో ఇలా మనం లాంగ్ వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళి దాన్ని రీల్స్ లాగా కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేసినామనంటే, సో మిడిల్లో మనం క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది కొత్తగా ఉంటుంది, అలాగే మనం వీడియో అప్లోడ్ చేయలేదు, కన్సిస్టెన్సీ మిస్ అవ్వలేదు అని కూడా మనకి క్లియర్గా ఉంటుంది. సో దీన్ని అయితే చాలామంది వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసేవాళ్ళు, రీల్స్ మళ్ళీ మళ్ళీ పెట్టాలి కానీ మాకు ప్రాబ్లం వస్తుందేమో అని భయపడే వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి మీరు పెట్టిల్లారంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మీరైతే వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయకుండా ఉండడం అయితే మర్చిపోకండి.